హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్న ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 నుంచి చుక్కలు చూపించిండ్రు. నిజంగా చుక్కలు అంటే చుక్కలు అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఈ చంద్రబాబు మరి ఇంత టార్చర్ అని అంటారు. శ్రీముఖి వస్తుంది, శ్రీముఖి వచ్చిన తర్వాత జ్యూరీ మెంబర్స్ వెలుస్తారు. జ్యూరీ మెంబర్స్ వెలిసినాక నిన్నటి వరకు జరిగింది ఒక లెక్క, ఇప్పుడు జరిగేది ఇంకొక లెక్క అని అంటుంది. అప్పుడు నవదీప్ అంటారు, వాళ్ళు నిన్న గురించి ఇడిచిపెట్టు, వీళ్ళు విపరీతంగా ఇప్పుడు చూపిస్తాం అని అంటారు. ఫస్ట్ టాప్ 15లో 6 మెంబర్స్ని పిలుస్తారు. తర్వాత ఇంకా శ్రేయ అని అంటారు. శ్రేయ చాలా హ్యాపీ నారా అని అంటే ఊళ్ళో అందరూ చాలా అంటారు, చాలా మంచి చేసావు, నువ్వు వస్తావని నాకు తెలుసు అని అంటారు అక్క అని అంటే, నా సీట్ని కొట్టేస్తా అని అంటలేవా, మా మమ్మీ నిన్ను కలిసినందుకు చాలా హ్యాపీ ఉంది, శ్రీముఖిని కలిసినందుకు హ్యాపీ అంటుంది అని అంటుంది. బాగుంటుంది, క్యూట్ అనిపిస్తుంది. ప్రసన్న గారు మీ గురించి బయటికి వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా మెచ్చుకున్నారండి అని చెప్తుంటుంది. ఓకే, శ్వేతతో మాట్లాడుకుంటా, ఏంట్రా అలా ఉన్నావు అంటే, ఫస్ట్ నువ్వు నాతో మాట్లాడలేవు కదా దానికోసం అంటారు. సో అనుషరతంతో వస్తే, అనుష ఏంటి అలా ఉన్నావు అంటే సూపర్ ఫైన్ అంటే, నవదీప్ అంటారు సూపర్ ఫైన్ అంటే గట్టినే ఇచ్చారని అన్నది మీకు వినవర్ లేకుంటుంది అని అంటారు. పవన్ అప్పుడు అదేంటండి పవన్ డిమాండ్ సూపర్ అంటే, నీకు ఇంకా ప్రపోజల్స్ వస్తలేవా అంటే సూపర్ అంటారు. వచ్చిన రోజు షైగా ఫీల్ అయ్యాడు, సూపర్ అంటున్నానే అంటారు. అంటే నీకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపిస్తలేదా అని శ్రీముఖి అంటుంది. శ్రీముఖి అంటే నవదీప్ అంటుంది, ఈమెకే చెప్పించుకోవాలని చాలా ఉన్నట్టుంది అంటే బాగా నచ్చింది. తర్వాత దివ్య డాక్టర్ పాప అంటే హాయ్ అంటుంది అమ్మాయి. తర్వాత అది బాగుంటుంది. ఓకే, ఇంకా జ్యూరీ మెంబర్స్ అక్కడ కూర్చుంటారు కదా. తర్వాత హోల్లో ఉన్న 15 మెంబర్స్ పిలుస్తారు. కేతమ్మ ఎట్లున్నదే అంటే చాలా బాగుంది బిడ్డ అని అంటారు. 6 మెంబర్స్ నుంచి 9 మెంబర్స్ అక్కడ వరకు గోల్డెన్ చైర్స్ ఉంటాయి, మీరు ఈ చైర్ నుంచి గోల్డెన్ చైర్కి పోవాలని అంటారు. ఈరోజు డేర్ అండ్ డ్రై లెవెల్ 1, అమ్మో ఇది డేర్ అండ్ అయ్యా, నిజంగా డేర్ అండ్ అయ్యా లెవెల్ 1 అనిపించింది నాకైతే. అంత ఘోరంగా చేసిండ్రు. ఫస్ట్ నవదీప్ వస్తారు. నవదీప్ వచ్చి అదేంటంటారు, నేను టాస్క్ ఇది డేర్ అండ్ డై కాబట్టి నేను ఒక విషయం చెప్తా అని అంటాడు. తర్వాత హరీష్ గారు రండి అంటే హరీష్ వస్తారు. అంటే మాస్క్ మ్యాన్ హరీష్, మీరు ఎవరిని తీసుకోవాలంటే శ్రీతేజ్ అని అంటే, శ్రీతేజ్ ఎందుకు సాఫ్ట్గా ఉన్నాడని అని అంటాడు. నాకు అస్సలు నచ్చలేదు పాపం, ఆయన ఎందుకు అంత ఘోరంగా చేస్తున్నావు నాకైతే అస్సలు నచ్చలేదు. ఏంది అంత ఘోరమైన ఏమో నాకు తెలియదు. అయితే సాయి కృష్ణ అని హరీష్ని ఇద్దరు మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరిని పిలుస్తారు. పిలిచిన తర్వాత అది షేవింగ్ చేసుకునే మిషన్ ఉంటుంది కదా, దాని పేరు నాకు ఐడియా లేదు. అయితే అది పిలుచుకొని పిలుస్తారు. ఆయనకు అది ఉంటుంది, అందులో ఒకటి ఉంది. అందులో మీరిద్దరిలో ఎవరో ఒకరు తీసుకొని ఒక సగ భాగం అంతా కట్ చేసుకొని, అంటే గుండు షేవింగ్తోనే మొత్తం ఉండాలి అంటే ఓకే అని ఇద్దరు ఓకే అంటారు. అప్పుడేమంటాడు నవదీపు, సీజన్ మొత్తం ఉండాలి, మీరు ఏ షోకైనా ఎక్కడ పోయినా ఇట్లనే ఉండాలి అంటే ఓకే అని చెప్తారు. అప్పుడైనా నాకైతే హరీష్ ఓకే అని చెప్తాడు. కానీ కొంచెం సాయి కృష్ణ సగం ఉంటాడు, కానీ ఆయన అయితే హరీష్ అయితే ఓకే అని చెప్తాడు. అప్పుడు తర్వాత ఆయన మొత్తం గుండు చేసుకుంటాడు. అప్పుడు నాకైతే ఫుల్ బాధ అనిపించింది, అయ్యో అని అనిపించింది. తర్వాత శ్రీముఖి అంటుంది, హరీష్ గారు మీ వైఫ్ అన్నదా, ఎందుకండి మాకు ఇవన్నీ అవసరమా అని అంటే హరీష్ చెప్తాడు వాళ్ళ వైఫ్ గురించి. నేను ఎప్పుడో చెప్పానుగా, నా భార్య సగభాగం నాకని, ఇక్కడ వెంట్రుకలు ఉన్న సైడు నా భార్య, ఇటు సైడు నేను. హైలైట్ అనిపించింది నాకు. ఆ విషయంలో అయితే అందరు క్లాప్స్ కొట్టారు, అభిజిత్ కూడా మెచ్చుకున్నారు. మీ భార్య గురించి ఇంత బాగా చెప్పారు, గ్రేట్ అండి మీరు అని అంటే, షో మొత్తం ఇలానే ఉంటాయంటే ఎలా ఉంటారు అబ్బా. నాకైతే ఆయనని కొంచెం ఏందో, ఆయన బిగ్ బాస్కి వస్తే ఆయన భలే ఉంటుందని నాకు అనిపిస్తుంది. నాకు ఆయనని కొంచెం ఘోరంగా చూస్తారని అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. మరి ఇంత అరాచకమా ఏంద్ర బాబు, ఇంత ఘోరమైన ఒక అబ్బా, నాకైతే అసలు కోపం వచ్చింది నిజంగా. అంత టూ మచ్ ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే, ఓకే నీ అమ్మ బిగ్ బాస్కి పోకపోవడం బెటర్ అనే ఒక థాట్ అనిపిస్తుంది. తర్వాత శ్రీముఖి పిలుస్తుంది. శ్రీముఖి ఏమంటుంది, బాడీ మీద డైగ్రా అంటే ఎప్పటికీ ఇంకా బాడీ వాళ్ళు చనిపోయేంత వరకు అట్లనే ఉండాలి అట్లానే అంటుంది. అయితే ఎవరెవరు అప్పుడు చేతులు లేపుతారు, అందరు లేపుతారు. అప్పుడు శ్రీజని ఊర్మిళ
ఆమె ఊర్మిళ చౌహాన్ ఉంటుంది చూడు, ఆమెను పిలుస్తారు. పిలిచిన తర్వాత టాటూ అంటారు, ఫోర్ హెడ్ మీద లూజర్ అని టాటూ వేసుకోవాలని అంటారు. అప్పుడు ఊర్మిళ చౌహాన్ వీళ్ళిద్దరు ఆలోచించుకొని నో అని అంటుంది ఊర్మిళ చౌహాన్. తర్వాత ఎందుకంటే మీరు వేసుకున్న తర్వాత మీరు ఉండొచ్చు, అంటే బిగ్ బాస్ హౌస్లోకి పోవచ్చు పోకపోవచ్చు, కానీ ఆ టాటూ అయితే మీ లైఫ్ లాంగ్ ఉంటుంది అంటే ఊర్మిళ చౌహాన్ నో అంటుంది. శ్రీజ ఓకే వేసుకుంటా అంటుంది శ్రీజ. నిజంగా శ్రీజ సూపర్ అనిపించింది, నాకైతే హైలైట్ అనిపించింది ఈ అమ్మాయి. రియల్ చెప్తున్నా, టూ గుడ్ శ్రీజ. అయితే చాలా వేసుకుంటాను, ఫోర్ హెడ్ పైన అయినా వేసుకుంటా, ఏదైనా వేసుకుంటా అంటే ఫోర్ హెడ్ పైన కాదు చేతి పైన ఐ లవ్ బిగ్ బాస్ అని వేసుకోవాలంటే టాటూ వేసుకుంటుంది. అబ్బా హైలైట్ నిజంగా, ఆమెకున్న ఒక సూపర్ అనిపించింది అమ్మాయిని చూసా. నాకైతే నిజంగా చాలా మంచిగా అనిపించింది. నిజంగా ఇంత డేర్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారా అని ఒక థాట్ అనిపిస్తుంది కదా. నిజం సూపర్, టూ గుడ్. నిజం చెప్పిన సూపర్ శ్రీజ మాత్రం హైలైట్. నిజంగా బిగ్ బాస్ హౌస్కి రావాలని నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఏంద్రబాబు ఈ పిల్ల కంప అన్నట్టు అనిపించింది, కానీ ఇప్పుడైతే సూపర్. నిజం గోల్డెన్ చైర్లో పోయి కూర్చుంటుంది. కేతం వచ్చి టాటూ వేసుకున్నప్పుడు ఆమె అబ్బా అని అరుస్తుంటుంది, ఇంకా అరు అని అంటారు. నాది బాగా క్యూట్ అనిపిస్తుంది. తర్వాత ఇంకా నాకైతే అబ్బో దేవుడా ఇంత టార్చర్ నాకైతే అది అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. నిజం మళ్ళీ తర్వాత గోల్డెన్ చైర్లో పోయి కూర్చుంటుంది. నీకున్న ఒక స్పాంటనిటీకి సూపర్ అని అందరు మెచ్చుకుంటారు. ఇంకా నవ్వుకుంటే ఇంకా ఊరుకు కూసాడా అని నవ్వుతూ పట్టుతాడు, భలే అనిపిస్తుంది, క్యూట్. ఓకే సూపర్. నిజంగా శ్రీజ మాత్రం హైలైట్ ఈరోజు దాంట్లో. పవన్ కళ్యాణ్ పడాల పవన్, ఆయన పవన్. తర్వాత ఇంకెవరిని పిలుస్తారు, ఆయన అబ్బు, వీళ్ళిద్దరిని పిలుస్తారు. వీళ్ళిద్దరు కలిసి ఫుడ్ ఛాలెంజ్ అంటే పవన్ ఫస్ట్ ఎన్ని కేజీలు ఉండే 71.30 kgs ఉన్నాడు. అబ్బు ఎంత ఉన్నాడు, 71.75 kgs ఉన్నాడు. ఓకే ఎంత ఉన్నారు. అయితే వీళ్ళిద్దరికి టాస్క్ బర్గర్స్, ఒక చికెన్ బిర్యానీ ఏదో ఉంటుంది, అది 10 minutesలో మీరు 1 kg పెరగాలని అభిజిత్ ఇస్తాడు. అమ్మో 1 kg 10 minutes 1 kg పెరిగిందా అని ఒకటి చూస్తే సరే అభిజిత్ ఇస్తాడు. సరే టాస్క్ ఆయననే పవనే అంటాడు, ఫుడ్ ఛాలెంజ్ అని అనుకుంటున్నాను అంటే సరే అని అంటాడు. 10 kgలో బర్గర్ తింటారు, వాటర్ ఒకటే గ్లాస్ వాటర్ ఇస్తారు. ఆ బర్గర్ అమ్మ ఆయన కుక్కలుకుంటా అబ్బు ఆయన బర్గర్ తింటారు, ఇంకా రైస్ బిర్యానీ పెట్టినట్టు ఆ బిర్యానీ తింటారు. కానీ ఆయన ఏం పేరు పవన్ 2 బర్గర్లో తింటాడు, చికెన్ అది తినడు. అది అయితే ఆయన ఇంకా 10 minutes తర్వాత ఎంత పెరిగిందంటే ఆయన పవన్ పెరిగిండు, ఇతను కూడా పెరిగినాడు. పవన్ ఒక 1 kg కరెక్ట్ 1 kg పెరిగిండు. అబ్బో 75 grams ఏదో పెరిగిండు అంతే. కానీ నాకైతే హైలైట్ అనిపించింది నిజంగా పవన్. అమ్మో చాలా ఉంది గేమ్ మాత్రం హైలైట్ ఆడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అతనున్న ఇన్నోసెంట్ ఫేజ్ అది సూపర్ అనిపించింది, నాకైతే హైలైట్ అనిపించింది. తర్వాత బిందు రా టాస్క్ అని అంటుంది. సరే బిందు వచ్చి టాస్క్ ఇవ్వమని చెప్తుంది. బిందు వచ్చి నేను ఓన్లీ ఉమెన్స్కే టాస్క్ ఇద్దామని అనుకుంటున్నాను. అందరు లేసారు ఉమెన్స్ లేసి ఓకే ఆలోచించుకొని అంటే అప్పుడు డాలియా ప్రియా వీళ్ళిద్దరు వస్తారు. ప్రియా అంటే డాలియా అంటే ఒక కప్ పట్టుకున్న అమ్మాయి, ప్రియా అంటే అదేంటి ఐస్ ముక్కలు పెట్టినారు. అప్పుడు బెలూన్ వెనక కట్టి ఆ బెలూన్ని మ్యాచ్ చేయాలి, అంటే పలగొట్టాలి ఎట్లా పలగొట్టాలి అని ఆలోచించారు. బట్ ఇప్పుడు ఫస్ట్ ఒకటి వచ్చి గెలిచేసినానే అందరు క్లాస్ వస్తారు అట్లా అనుకుంటున్నారా అని ఒక షాక్ ఇస్తుంది. శ్రీమ్కి షాక్ ఇచ్చేమంటుంది 3 times ఛాయిస్ ఇస్తా అని అంటుంది. ఫస్ట్ ప్రియ గెలుస్తుంది, సెకండ్ టైం డాలియా గెలుస్తుంది, థర్డ్ టైం ప్రియ గెలుస్తుంది. ఈజీ టాస్క్ ఇచ్చారు వీళ్ళకైతే అని నాకు అనిపించింది. మీరేమనుకుంటున్నారో చెప్పండి. అది ఈజీ టాస్క్ అయింది, నాకైతే ఈజీ టాస్క్ అనిపించింది. సారీ మీకు ఏమన్నా తప్పు అనిపిస్తే, నాకైతే ఈజీ టాస్క్. అరాచకం అంటే ఈరోజు లాస్ట్లో చెప్తా, ఎంత అరాచకం చేసిండు ఈరోజు బిగ్ బాస్ హౌస్లో అని అంటే తర్వాత అయిపోయింది. వీళ్ళు ప్రియ గెలిచింది, ప్రియ గోల్డెన్ రోజు ఉంది. ఇంకా అందరు నవ్వినారు. ఓకే ప్రియనే రావాలనుకున్నారు, వాళ్ళు ప్రియానే వచ్చింది, అంతే 100% వాళ్ళు చూపిస్తున్నారు. నాకైతే అస్సలు అనిపించింది ఓకే వీళ్ళు రియల్, నాకైతే అనిపించింది అంతే. సారీ. ఇంకా తర్వాత అగ్నిపై ఈమె పిలుస్తుంది ఎవరు
శ్రీముఖి ఇస్తుంది. నేందా దమ్దా చంద్రముఖి ఇస్తుంది ఈసారి టాస్క్ అని అనుకుంటే ఇస్తుంది శ్రీముఖి. నాకు శ్రీముఖిని చూసి ఈ విషయంలో చాలా కోపం వచ్చింది. నాకైతే అసలు కరెక్ట్ అని అనిపించదు. తర్వాత షాకిబ్ నిలుస్తుంది. షాకిబ్ ప్రతిదానికి ఎవరెవరు అంటే షాకిబ్ ఊరికే చెయ్యి తుత్తులను కాబట్టి షాకిబ్ నిలుస్తుంది. షాకిబ్ నువ్వెవరిని అనుకున్నాను కలికి నిలుస్తారు ఇద్దరు. తర్వాత ఒక రేపు ఈ స్టూడియో నుంచి బయటకు వెళ్ళాలి, ఒకరు ఈయన ఉండాలి, టాస్క్ అని చెప్తుంది. ఒకరి నెంబర్ తీసుకొని మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఒక మంచి ఫోన్పేలో ఇప్పుడు ఒక 5 minutesలో మీకు ఇంత మనీ కావాలి అని అనుకుంటారు. అయితే సరే అని అనుకుంటారు. అయితే ఫోన్పేలో ఇంత మనీ వేయాలి అంటే ఓకే కామన్ ఇప్పుడు ఏముంటుందో, ఇప్పుడు ఒక అమ్మాయి కాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ మామ ఫ్రెండ్గా ఏరా ఉందా వాళ్ళు అనిపించింది ఆ విషయం. అయితే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి నాకు ఒక 90,000 కావాలి. ఆమె తెలివిగా ఒక 90,000 ఫోన్పేలో వస్తాయి, అందుకని ఎక్కువ రావు, రోజుకొక అది అంటే 90,000 కావాలి అని అంటారు. అంతా లేవు నాతో అన్నీ లేవు అని అంటే ఎవరైనా ఏరా నాకు తొందర కావాలి అని అంటారు. నాకు అనిపించింది ఏంటంటే ఆ అమ్మాయి ఓకే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఈ కోతున్నాను ఎవరికి తెలియని వాళ్ళకు ఫోన్ చేస్తే అప్పుడు బాగుంటుండే. ఒక అమ్మాయి ఫ్రెండ్ కాబట్టి 100% అంత క్లోజ్గా ఉన్న అతనికి ఆయనకు చెప్పడం అంత చెప్పిండంటే ఆమెకి ఇదే టాస్క్ వస్తుందా అది చెప్తుందా అని మీరు అనుకోవచ్చు. నేను ఇదే టాస్క్ వస్తుంది ఆమె చెప్తుంది అని నేను మాత్రం అనలేదు. నాకు అనిపించింది ఓకే షాకిబ్ ఇంకా ర్యాండమ్ నెంబర్ తీసుకోమని చెప్తే ఆమె 90 అడిగింది. ఓకే ఆమెకు తెలివి ఉంది అనుకోవచ్చు. షాకిబ్ వస్తాడు. షాకిబ్ వచ్చిన ఆ పని లేదైతున్నాను అతను పిలిపించినప్పుడు షాకిబ్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి ఒక అతను కాల్ చేసి మనీ తొందర అబ్బాయికి తొందర అయితే ఒక 10,000 కావాలరా అంటే ఆయన స్పాట్లో వేసినప్పుడు ఇంకా ఇంతవరకు కలికి రాలేదు మనీ. రూపాయినా నీ అకౌంట్లో పడాలి అంతేగా, ఫస్ట్ ఎవరికి పడాలో వాళ్ళకి పడాలి. అయితే షాకిబ్కి తొందర పడ్డాయి కాబట్టి షాకిబే కరెక్ట్ కదా. ఎట్లా కలికిని గోల్డెన్ చైర్లో కూర్చోబెడతారు? ర్యాండమ్ నెంబర్ అని ఎవరి దాంట్లో ఎక్కువ మంది ఉంటే వాళ్ళు అని ఫస్ట్ చెప్పేది ఉండే అని నాకు అనిపించింది. మీకేమనిపించింది? ఇదైతే చాలా తప్పు. ఈ షాకిబ్కి మాత్రం అన్యాయం జరిగిందని నేను అంటాను. మరి ఇంత దారుణంగా గేమ్ ఆడుతారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. శ్రీముఖి నా ఫేవరెట్, నిజంగా చాలా ఫేవరెట్ శ్రీముఖి. మరి ఇంత దారుణంగా అడిగారు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. తర్వాత మీకు ఎవరికైనా ఆయన అడుగుతాడు షాకిబ్ అడిగింది కరెక్టే, ఓకే అన్ఫేర్ అనిపించింది అంటే వాళ్ళు ఎవ్వడు భయపడి చేతులు ఇవ్వడెత్తలే. ఆమె శ్రీజ అమ్మాయి నిజంగా అప్పా సూపర్ అనిపించింది. శ్రీజ చేయొచ్చు అడుగుతాడు. అప్పుడు నవదీప్ ఉంటాడు, ఇతను ఓవర్ యాక్షన్, ఇతను నిజంగా చాలా నచ్చలని అనిపించింది. నవదీప్ చాలా కామెడీ ఉంటూ చాలా నాకు మంచిగా అనిపించింది. కానీ ఇప్పుడు మనకు నవదీప్ నాకు ఏంద్రబాబు ఇతను ఎట్లా అని అమ్మాయిని మా ఇద్దరు వెళ్ళిపోయి అట్లా మాట్లాడి ఇంకా కూర్చో అంటే మన అమ్మాయికి మాట్లాడే ఛాయిస్ ఇవ్వాలి కదా. నువ్వు మాట్లాడినంత నాకు కూడా ఛాయిస్ ఇవ్వాలి కదా. నాకు కూడా నువ్వు అంతవరకు పిలిపించి మాట్లాడకపోవడం అదేందబ్బా మరీ టూ మచ్ అనిపించింది నాకు. శ్రీజ విషయంలో, షాకిబ్ విషయంలో, మాస్క్ మ్యాన్ విషయంలో చాలా ఘోరంగా చేస్తున్నారని ఈ జడ్జెస్ చాలా ఘోరంగా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. నిజంగా టూ మచ్ ఫ్రెండ్స్. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.